హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను విజయనగరంలో ఉన్న రామనారాయణని చూపిస్తున్నాను చూడండి. అది వై జంక్షన్ పక్కకి లోపలికి ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే ఉంటుందండి. ఇది బయట గుడి బయట అనమాట. ఇది ఎంట్రన్స్ అండి. టికెట్ ఉంటుంది. టికెట్ తీసుకుని మేము ఇంకా లోపల చెక్ చేశారు. లోపలికి వెళ్ళిపోయాం అనమాట. మా వారు కూడా వచ్చేస్తున్నారు. ఇంకా వచ్చేసాము, లోపలికి వచ్చాము. ఎంట్రన్స్లో వినాయకుడు గుడి ఉంటుందండి. ఇక్కడే చూసారా, ఫస్ట్ ఏ పూజ చేసినా మనం వినాయకుడిని దర్శించుకోవాలంటారు కదా, కాబట్టి మేము అందుకే వెళ్ళాము. మా అత్తయ్య, మా అమ్మగారు, మా నాన్న, నేను, మా వారు వెళ్ళామండి. మేమందరం కలిసి వెళ్ళామన్నమాట. చూసారు కదా, అక్కడికి వెళ్ళి మేమందరం దర్శించుకున్నాము. చాలా బాగుంటుందండి. ఈ ప్లేస్కి వెళ్ళాలంటే నైట్ టైంలోనే వెళ్ళాలి. మా ఫాదర్ అనమాట. ఇదిగోండి లోపల వినాయకుడు ఇలా ఉంటాడు. మీకు చూపిద్దామని తీశానమాట. బయట ఆంజనేయ స్వామి బొమ్మ కూడా ఉంటుంది. అక్కడ ఈలోపు మా వారు వచ్చారనమాట. మళ్ళీ మేమిద్దరం కలిసి దండం పెట్టుకున్నాము. ఇంకా పెట్టుకుని పక్కనే శివుడి విగ్రహం పెట్టారండి. అక్కడ ఒత్తిడి వెలిగిస్తున్నారు. మేము వెలిగిద్దామని చెప్పి వెళ్ళాము. ఆ రోజు కార్తీక మాసంలో కదా, వాళ్ళే 365 ఒత్తులు పెట్టేస్తారు. ఆయిల్ కూడా దానిలోనే వేసేస్తారు. 20 రూపీస్ అంట. మేము తీసుకున్నాము. చూసారు కదూ, పైన ఇలా కర్పూరం వేస్తున్నారు బాగా వెలగడానికి. తర్వాత ఇలా తీసుకున్నాక వెలిగించడానికి పక్కనే స్టాండ్ ఉంది. దేవుడి దగ్గరే దేవుడిని మనసులో తలుచుకొని అందరూ వెలిగిస్తున్నారు. అది కొన్ని చూశారు కదూ. చాలామంది వెలిగిస్తున్నారండి అక్కడే. ఈ పక్కనే గుడి ఉందండి శివుడిది. పక్కనే ఒత్తిడి వెలిగిస్తున్నారు. అది మీకు చూపిద్దామని తీసాను చూడండి. ఇదిగోండి వెలిగిస్తున్నారు. ఫైనల్గా అయితే వెలిగించేసాము అందరం కలిసి. మా అత్తయ్య గారు వెలిగిస్తున్నారండి. అదిగోండి మా అత్తయ్య గారు, మా వారు, మా అమ్మ, మా నాన్న అనమాట. వెలిగించిన తర్వాత దండం పెట్టుకోవడానికి అక్కడికి వెళ్ళాము. వెళ్ళి అక్కడే దండం పెట్టుకుని తీర్థం వేసారు, తీసుకున్నాం అనమాట. ఇదిగోండి మీకు చూపిస్తున్నాను చూడండి క్లారిటీగా గుడి. నందిని అలా సౌరు తీస్తా చెవిలో చెప్తే కోరిక తీరిద్దని చెప్పి చేస్తూ ఉన్నారండి అలా. ఇదిగోండి అది కనిపించేది గుడి అండి. లోపలికి వెళ్ళాలి, పైకి వెళ్ళాలన్నమాట. మేము ఇక్కడ నుంచి దర్శనం చేసుకున్న తర్వాత మేము మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నామండి. మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి విగ్రహము. ఇది బయట ఉంటుందండి. ఇది అక్కడే మళ్ళీ సరస్వతి టెంపుల్, సరస్వతి లాగా విగ్రహం ఉంటుంది. ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. అండ్ రామాయణం గురించి మొత్తం రాసి అక్కడ రాయరు, బొమ్మలు ఉంటాయండి, మీరు చూసుకోవడమే. ఆయనండి గుడి కట్టించిందనమాట. చూసారు కదా, నైట్ టైం వెళ్తేనే లైటింగ్స్తో గుడి చాలా బాగుంటుంది. ఇది పైకండి వెళ్ళే దారి. ఇదంతా చూపిస్తున్నాను చూడండి లైటింగ్స్తో గుడి. ఇంకా లాజ్ షో కూడా వేస్తారండి. ఇది పైకి వెళ్తూ ఉండగా
అదిగోండి విగ్రహము. అది 100 అడుగులండి విగ్రహము. నేనైతే 2 టైమ్స్ వెళ్ళాను ఈ గుడి. మేము ఒకసారి వెళ్ళాము. మళ్ళీ మా అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చారని చెప్పి వాళ్ళని కూడా తీసుకెళ్దామని మళ్ళీ తీసుకెళ్ళామండి. ఇది ఇటువైపు విష్ణుమూర్తి ఉంటారండి. విష్ణుమూర్తిని దర్శించుకున్న తర్వాత అప్పుడు ఇక్కడికి వెళ్తామన్నమాట గుడి దగ్గరికి. చాలా ప్రశాంతంగా ఉంటుందండి గుడి అయితే. ఇదిగోండి ఇలా ఉంటుంది విగ్రహము రాముడిది. అండ్ అక్కడ ఆకాశ దీపం వెలిగిస్తున్నారు. మీకు చూపిద్దామని తీశానండి, చూడండి. వెలిగిస్తూ స్టోరీ చెప్తున్నారు ఆకాశ దీపం ఎలా వెలిగించాలి, ఎప్పుడు వెలిగించాలని. ఇక్కడ ఈ గుడి అయితే విష్ణుమూర్తి గుడి అండి. ఇదేనండి లార్జెస్ట్ షో అనమాట. ఒకసారి చూడండి, చూపిస్తాను. ఎవ్రీ డే చేస్తారండి. ఒక 45 మినిట్స్ చేస్తారు. అక్కడ సెట్టింగ్ కూడా ఉంటుంది. చాలామంది కూర్చొని చూస్తూ ఉంటారు. కాదు ఆంజనేయ స్వామి ఎన్ని అవతారాలు ఎత్తాడు, ఎలాగొచ్చాడు అవంతా చెప్తారు డీటెయిల్గా. మనం వినడమే. చాలా బాగుంటుంది చూడడానికి కూడా. ఇలా మొత్తం స్టోరీ అంతా చెప్పేసిన తర్వాత ఒక 40 మినిట్స్ చెప్తారండి. ఆ స్టోరీ మనం విన్నాక నార్మల్గానే మళ్ళీ లైట్స్ ఆన్ చేస్తారనమాట. చూపిస్తానండి అది కూడా. ఇక్కడ ఫోటో అవైలబుల్ కూడా ఉందండి. అప్పుడే ఇచ్చేస్తారు మనకి. 50 రూపీస్ తీసుకుంటారు. ఇదిగోండి నార్మల్గా ఇలా ఉంటుందండి విగ్రహం. 100 ఫీట్ అండి ఇది. చాలా పెద్దగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది గుడి. ఇంకా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఒకసారి దగ్గరలో ఉంటే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నేను అన్నదాని కాదు, మీకు నచ్చింది. చూసారు కదా, ఇప్పుడు చూపిస్తాను. ఇలా ఉంటాయి చైర్స్. ఇక్కడ నుంచి అందులో నుంచి లార్జెస్ట్ షో వేస్తారు. అలా గుడి ఇటువైపు నుంచి కంటిన్యూషన్ అవుతుందండి. అందరూ ఫోటో తీస్తున్నారు అనమాట, గ్రూప్ ఫోటో. చాలా పెద్ద ఫ్యామిలీ అండి వాళ్ళది. అలా దర్శించుకున్నాక బయటకు వచ్చేసాము. ఆ పక్కన కూడా ఇలాగే రాసి ఉంటుంది రామాయణం. మొత్తం చదువుకుంటూ వెళ్ళడమేనండి మనం. రామాయణం స్టోరీ మొత్తం ఈ బొమ్మల మీదే ఉంటుందండి. అర్థం చేసుకోవచ్చు. చదివే వాళ్ళకి కింద కూడా చదవడానికి ఉంటుంది. రామాయణం అదంతా తీసింది ఆయన అనమాట. అక్కడ రాయించింది ఇదేనండి. దేవుడి విగ్రహాలు రాముడు వారిది. దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైనా డొనేషన్ ఇవ్వచ్చు, అన్న సమాధానం చేస్తారంట. మాకు తోచింది ఇచ్చామన్నమాట. తర్వాత ఇంకా బిల్లు ఇస్తారు, తీసుకుని వచ్చేయడమేనండి మనం. ఇదంతా బయట అండి, దిగేస్తున్నాము. అది మీకు చూపిద్దామని తీసానమాట. చూసారా ఇలా ఉంటుందండి విగ్రహము. ఫ్యామిలీతో వెళ్తే ఇంకా బాగుంటుందండి. స్పెండ్ చేస్తారు ఎక్కువ టైం అక్కడ ఉండడానికి. ఆ అట్మాస్ఫియర్ మొత్తం చాలా బాగుంటుంది. చల్లటి గాలి వస్తుంది. వెదర్ కూడా బాగుంటుంది. ఇది బయటకు వచ్చేసే దారండి. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే. ఇదిగోండి ఇక్కడ ప్రసాదం పెడతారు గుళ్ళో. నేను వెళ్ళిన ప్రతి చోట ప్రసాదం తీసుకోకుండా రానండి. దానికోసమే వెయిట్ చేస్తాను. మీలో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా బయటకు వచ్చేసామండి. ప్రసాదం ఇస్తే తీసుకుందామని చెప్పి బయట ఎగ్జిట్లో ఉంటుందండి. ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు సాంబార్ అన్నం పెట్టారు. ఇప్పుడైతే దద్దోజనం పెడుతున్నారు. చూసారు కదా, చూడండి. ప్రసాదం అయితే బాగుంటుందండి గుళ్ళల్లోది. మరొకసారి దేవుని దర్శించుకోమని మళ్ళీ చూపిస్తున్నాను మీకు. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. మీరు వెళ్ళంటే ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఎవ్రీథింగ్.